హాయ్ అండి, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. నేను ఈరోజు రవ్వ లడ్డు చూయించబోతున్నాను. రవ్వ 5 కప్స్ ఉంటాయండి. మంచి దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. నెయ్యి పోసుకుంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా నెయ్యి వేసుకొని, మన ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్న తక్కువ వేసుకున్న నెయ్యి కానీ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే మంచిగా వేయించుకోవాలి. నెయ్యి వేసుకున్నాక అది వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా. ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది, అడుగంటుతుంది. మంచిగా ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని కొబ్బరిలోనే ఇలాచీలు వేసానండి. మంచిగా అల్లనే వేసి మిక్సీ పట్టేసాను. ఇక దూరగా వేయించేసుకొని ఇక చక్కెర 5 కప్స్ రవ్వకి 3.5 చక్కెర పట్టిందండి. సగం కప్పు వాటర్. ఇక పక్క కాజు, బాదం, పిస్తా లేదండి, కిస్మిస్ లేదు, ఉన్న వాటితోటి చేస్తున్నా. అవి దూర వేయించుకోవాలి నెయ్యి వేసి. ఈ రవ్వ కూడా నెయ్యి వేసి వేయించుకోవాలి మంచిగా. ఇక చక్కెర పానకం అంటే ఇక జస్ట్ కరిగితే చాలండి. ఒక పొంగు వస్తే చాలు. ఎక్కువ పాకం చేస్తే ఇట్లా గట్టి పడిపోతుంది లడ్డు. అంటండి జస్ట్ వేసేసుకోవాలి. అలా వేసి స్టవ్ కట్ చేసేయాలి. ఆఫ్ చేసి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అందులో వేసి కలుపుతూ ఉండాలి. మంచిగా కలపాలి. ఇక కలిపేసేసి ఇక మన గోరెచ్చగా అయినాక లడ్డూలు కట్టాలండి. వేడి వేడి మీద లడ్డు కట్టలేము. మనం గట్టి పడిపోతుంటుందండి. పానకం వేసినాం కదా, పాకం చేస్తే గట్టి పడిపోతుంది. జర గోరెచ్చ మీదనే లడ్డు కట్టేసాలి. గట్టిగా పడుతుంటే కొన్ని జస్ట్ సగం కప్పు పాలు పోసుకోవచ్చు అండి. పాలు పోసుకొని మంచిగా కలిపేసి లడ్డు కట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. చాలా బాగుంటాయండి లడ్డు, రవ్వ లడ్డు. చూడండి, సూపర్గా అయినాయి లడ్డు.